మన వాళ్ళు అంటారు, ఏంటి భగవంతుడు ఇన్ని కష్టాలు పెట్టాడు. భగవంతుడు ఎప్పుడు కష్టాలు పెట్టాడు, మనం తెచ్చుకున్న కష్టాలే మనం పడతాం. ఎన్నో జన్మల్లో చేసుకున్నవన్నీ మనకు తెలియవు కాబట్టి, ఇంతకుముందు జన్మలో ఏం చేసుకున్నామో తెలియదు కాబట్టి, నేను ఇంత ధర్మంగా ఉన్నా ఈ జన్మలో ఇన్ని కష్టాలు పెడుతున్నాం ఏంటి స్వామి అనుకుంటాం. కానీ కోల్పోకూడదు, ఎప్పుడు నమ్మకం కోల్పోకూడదు. నేను ఎప్పుడు అదే చేసిన తల్లి. ఎన్ని పడ్డాము. తర్వాత ఒకసారి ఇట్లాగే మళ్ళీ ఇంకో 7-8 ఏళ్ళకి ఇలాగే చాలా కష్టపడి ఏదో మా అమ్మాయికి ఏదో స్కూల్ ఫీజు కట్టడానికి ఏదో కాలేజ్ ఫీజు కోదానికి అప్పుడు ఇలాగే 20,000 అవసరమైంది నాకు. అయితే ఎవరిని అడిగినా నాకు ఎవరు దొరకలేదు. అప్పుడు నేనేం చేశాను, నాకు ఇక్కడ మేమేమో మోతీనగర్లో ఉండేవాళ్ళం. ఇక్కడ సీనియర్ కాలనీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ పెట్టింది, ఎస్బీఐ. ఆ ఎస్బీఐ మేనేజర్ సుబ్బారావు గారని ఆయన ఏదో మొత్తం మీద ఎవరి ద్వారా నా దగ్గరికి వచ్చి కలిశారు. చాలా అభిమానంగా ఉండేవారు. సో నేను అక్కడ ఉన్నా కూడా ఈయన అభిమానం కదా గురుగారు అని అప్పటికి నేను పుస్తకాలు రాయటం ఇవన్నీ లేవు కూడా. కొన్ని నేను ఈయన ధర్మంగా ఉంటారు చాలా ఇవే తెలిసి తప్పితే ఈ పుస్తకాలు 2005 తర్వాత నేను మొదలుపెట్టింది 2002 తర్వాత. సో నేను ఆయనతో నెమ్మదిగా ఒక మాట అన్నాను. ఒకసారి వెళ్ళి ఆయన ఇప్పుడు ఎలా ఉండేవారు, ఎప్పుడన్నా నేను ఈ లోగోల్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది చెక్ ఇస్తారు కదా మనకి, ఏదో 5,000 రూపీస్ చెక్ ఇట్లాగని చెప్పి. సరే ఆ చెక్ ఇవ్వాలంటే ఈయన బ్యాంక్కి వచ్చేవాడిని. నేను సీనియర్ కాలనీకి వచ్చి ఆ బ్యాంక్ చెక్ ఇస్తుంటే ఆయన పాపం అయ్యో గురుగారు మీరే వచ్చారని చెప్పేసి ఆ 5,000 ముందు నాకు ఇచ్చేసేవాళ్ళమ్మా. మేము చూసుకుంటానులేండి ఇవన్నీ, మీరు తీసుకోండి, మీరు వెళ్ళండి పర్లే నమస్కారం పెట్టేవాళ్ళు. నేను తీసుకొని వచ్చేసేవాడిని. సో తర్వాత ఏం చేశాను, నేను ఒకసారి ఇలా కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, సుబ్బారావు గారు ఇలాగ మా ఫీజు ఏదో కట్టాలి, 20,000 నాకు ఏమైనా లోన్ ఇవ్వగలరా అన్నాను. అంటే అప్పుడు అన్నారు ఆయన, మీకు ఏమన్నా అసెట్స్ ఏమన్నా ఉన్నాయా ఏదో అన్నారు. నాకేం లేవండి అన్న. అంటే అయ్యే పర్లేదండి, అసలు 20,000కి ఏమండి మనం లక్షలు ఇచ్చేస్తుంటాం అందరికీ, అసలు ఏం పర్లేదు అని జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, నేను మీకు ఇచ్చేస్తాను అంతా రాసేసి ఎవరినో ఇంకో ఆఫీస్ ఉంటారుగా కింద చేసేవాడిని, ఈయనేమో చీఫ్ మేనేజర్ ఆ బ్రాంచ్కి. ఆఫీస్ని పిలిచి రామకృష్ణారావు గారిని ఆయన పిలిచి ఈయన ఫైల్ కొంచెం తొందర క్లియర్ చేసి ఇచ్చేసేయండి ఆయనకి ఏదో అన్నారు. అలాగే అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన దగ్గర కూర్చున్న తర్వాత కాసేపటికి అయిన తర్వాత ఆయన నెమ్మదిగా మేము ఇలా ఇవ్వలేమండి, మీరు ఏదైనా చూపించాలండి అన్నారు. ఆయనేమో ఏం అనలేదు, మరి ఈయనేమో నేను ఇస్తే కానీ చాలా కష్టం అండి మీకు ఇవ్వటం అన్నాడు. అప్పుడు ఏముంది నా దగ్గర ఏమీ తోచలేదు నాకు, ఏం చేయాలని. అప్పుడు నాకు ఒక్కటి గుర్తొచ్చింది. ఏంటంటే మా నాన్నగారు ఏజీ ఆఫీస్లో పనిచేసేవారు నాన్నగారు. ఓకే, చాలా ధర్మం ఉంటే ధర్మం అలా ఉండేవారు మనిషి. 56 ఏటే వెళ్ళిపోయారు. ఇలా మాట్లాడుతూ ఈజ్ నో మోర్ అంతే. అంత తేలిగ్గా వెళ్ళిపోయేవారు. ఎప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవకుండా కాఫీ కూడా తాగేవారు కాదు పొద్దున. సో మేము 5 అన్నదమ్ములు, నేనే పెద్ద అనమాట. పిల్లలు చదువులు ఇదే ఇంపార్టెంట్ అదేనుకుంటూ తనకు ఏమీ ఆలోచించలేదు. ఒక ఊరు చూసింది లేదు, వెళ్ళింది లేదు, ఎక్కడికి లేదు. ఎప్పుడూ ఆఫీసు ఇదే. నేను ఆయన పోయిన తర్వాత మేము వెళ్ళి చూస్తే ఆయన 240 రోజులు లీవు అలాగే ఉంది. సింప్లీ ఇట్ ఈస్. ఒక్కరోజు ఆయన లీవ్ కూడా వాడుకోలేదు, అంత ఇదిగా ఉండేవారు. ఆయన నాన్నగారు ఏం చేస్తారు, ఒకసారి ఏదో వాళ్ళ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ఏవో ఉంటాయి కదా, ఆ సొసైటీ వాళ్ళు చాలా గోల పెట్టి కొంతమంది ఇక్కడ ఈ బండ్లు కూడా అని చెప్పి ఆ ఏరియాలో వీళ్ళందరూ ప్లాట్స్ కొన్నారనమాట. ఇది ఎప్పుడు సంగతి నేను చెప్పేది 1980, 1980లో. సో నాన్నగారికి ఎందుకు అనిపించిందో మాకు తెలీదు. సరే ఏదో ప్లాట్ కొందాం, ఈ పిల్లలకి ఏదో ఉంటుంది అని చెప్పి నాకు 5 తమ్ముళ్ళు, నాకును మా అంటే తర్వాత తమ్ముడికి అన్నట్టుగా ఒక ప్లాట్ దాంట్లో కొన్నారు. కొన్నాళ్ళకి ఇంకోటి ఏదో కొన్నట్టున్నారు. అది ఎంత ఆ రోజుల్లో పాపం. అది కూడా ఏంటి, వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకుని 10,000 రూపాయలు అని, జస్ట్ 300 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ 10,000 రూపాయలకి కొన్నారు. ఓకే, అది నాకు గుర్తొచ్చింది. నాకు ఈయన ఒకటే అడుగుతుంటే, ఇది ఎప్పుడు సంగతి, ఇది 98, 99 ఆ టైంలో. ఓకే, ఈయన అంటున్నారు ఏదోటి ఇవ్వాలని. నాకు ఈ ల్యాండ్ వాల్యూలు ఏదో ఇవన్నీ నాకేం తెలియవు. నేను అన్నాను, లేదండి మీరు ఇంత అంటున్నారు కాబట్టి నా దగ్గర ఏదో ఒక ప్లాట్ ఒకటి ఉంటుంది, మా నాన్నగారు నా పేరు మీద రాసినట్టు నాకు గుర్తు, అది ఇచ్చేస్తానికి ఆల్రెడీ పెట్టుకున్నాను నేను 20,000కి. అయ్యో. తర్వాత నన్ను చాలామంది మనవాడు అడిగారు, ఎందుకు మాకు చెప్పుండొచ్చు కదండి 20,000కి అలా ఇచ్చేసేది ఏంటి. నేను ఏం నాకు అవన్నీ తెలియదు, ఆ టైంకి మళ్ళీ కాపాడింది అలా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. అప్పుడే కదా చూడమ్మలు ఇంకా ఉంది అసలు. సరే ఓకే, సో నేను ఆయనకి ఇచ్చాను. వెంటనే ఆయన తీసేసుకుని వాళ్ళు డాక్యుమెంట్ పెట్టుకుంటారు కదా, బికాజ్ మనం ఆ లోన్ క్లియర్ చేస్తే కానీ మనకి ఇవ్వరు వాళ్ళు. ఓకే, సో ఆ 20,000 ఇచ్చారు. ఆ పేపర్స్ కాస్త ఆయన పెట్టేస్తున్నారు, ఒరిజినల్ పేపర్స్ అని. అండ్ దెన్
ఏదో ఫీజు కట్టాం, ఇలా సంవత్సరాలు అయ్యాయి. నేను ఐ కుడ్ నాట్ రిటర్న్ దిట్. ఈ 20,000 నేను ఏదో అప్పుడప్పుడు లోన్ ఆ ఇంట్రెస్ట్ అయితే కడుతున్నాను, కానీ ఈ ఒరిజినల్ కట్టేసి నేను తీసుకోలేకపోయాను. ఇలాగా ఒక 5-6 ఏళ్ళు అయిపోయింది. అయ్యో. ఇన్ఫ్యాక్ట్ ఇది నేను ఇప్పుడు చెప్తుంది మా రిలేటివ్స్ ఎవరికి కూడా తెలియదు, ఎవరో నలుగురిగా తెలిసేమో కానీ ఎవరికి తెలియదు ఈ కథంతా. ఓకే, నేనేం చేశాను, ఇంకా 5-6 ఏళ్ళు అయింది. ఇంక అసలు ఎవరి వాళ్ళు ఎక్కడ, నేను పట్టించుకోలేదు, మనం చేయలేకపోయామని చెప్పి నేను వదిలేస్తాను దాని గురించి. అయ్యో. ఇది ఎప్పుడు నేను 98 అయితే ఇంకా అసలు పూర్తిగా మర్చిపోయాను. మనకి ఆ కట్టడం అదేమైంది, అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి 50,000 60,000 పెరుగుతుపోతుంది కదా సంవత్సరాలకి. ఇంకా నా వల్ల కాక ఇంక నేను వాళ్ళ బ్యాంకు కూడా వెళ్ళటం మనిషిని. అయ్యో. ఓకే, అయిపోయింది. తర్వాత మేము సంతోష్ నగర్ నుంచి మోతీనగర్ సైడ్ వచ్చేసాం. ఇంకా అయిపోయింది. ఇంక నేను ఐ జస్ట్ ఫర్గాట్, దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. మనం కట్టలేములే. ఇంకా ఎప్పుడో ఐ థింక్ ఒకసారి లేదు నేను అసలు ఇంకా అడగలేదు దాని గురించి, జస్ట్ ఫర్గెట్ ఇట్. యాక్చువల్లీ ఇంకోలేదు ఏం చేస్తారు, తర్వాత కొంచెం పరిస్థితి ఇంప్రూవ్ అయినప్పుడు మనం వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుని అది ఎంత ఏదో కట్టేసి తెచ్చుకుంటారు. బికాజ్ ఇప్పుడు వాల్యూ చాలా ఎక్కువ కదా. అవును కదా సార్. ఇప్పుడు ఆ ఏరియా అన్ని ఏరియాస్ బాగా పెరిగిపోయాయి కదా, లక్షల్లో ఉంటుంది. సో నేను పట్టించుకోలేదు, వదిలేశాను. ఇలా అయిన తర్వాత ఎప్పుడో 2012-13 టైంలో మా రెండో అమ్మాయి మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అంటే చాలా, మొదట అమ్మాయి పెళ్ళి 2007, చాలా కాస్ట్లీ అఫేర్ కదా. 2000 నాకే డేట్స్ సరిగా గుర్తుండవు. ఓకే, ఏదో మొత్తం మీద. సో పెళ్ళికి క్యాటరింగు అవి ఇవి ఉంటాయి కదా, వీటన్నిటికీ ఏదో 10-15 లక్షలు ఖర్చు అవుతుంది. సో దానికి కూడా మనకి చెప్పాను కదా, నాకు ఒక లిటరల్గా నీ భగవంతు పక్కన పెట్టుకుని చెప్తాను కదా నీకు, ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ నేను ఈరోజు దాకా చూడలేదు. నాకు అసలు ఎఫ్డీ అంటే తెలియదు, ఒక ఏటీఎం ఆపరేట్ చేయడం తెలియదు. ఏమి ఈ లోకల్ చేసేవాళ్ళు నెలకు 5 వస్తారు. ఏమ్మా ఆ రోజుల్లో నేను 5,000 అనేవాడిని. మనకి రెంటో 5,000 ఉంటుంది అనుకో, పిల్లల ఫీజులు అన్నీ కలిపి 10,000 అంటే ఈ 5 25,000 ఇచ్చేవాళ్ళు. వాళ్ళు సాకేతామని ఇంకెవరైనా అని. అప్పట్లో 5,000, ఇప్పుడు కాదు. మీరు ఇప్పుడు 5,000 అంటే జనాలు ఆశ్చర్యపోతారు. 20 ఏళ్ళ క్రితం మాట. అంతే అంతే. సో ఇప్పుడైనా నేను నెలకి నాకు తెలిసిన 20,000 అంటాను నేను. వాళ్ళు 50 కోట్ల కంపెనీ అయినా నేను అదే అంటాను, నాకు ఇంకో రాదు అంతకంటే. అదే సార్. ఎనీవే, సో అప్పుడు మనం అంటే అభిమానం కొద్దీ ఏం చేశారు, ఆ క్యాటరింగ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ, అయ్యో సార్ మీరు మెల్లగా ఇద్దరు కానీ మేము చేసేస్తామని చెప్పి చక్కగా బ్రహ్మాండంగా చేస్తారు వెళ్ళి. ఓకే, బట్ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఎక్కడ నాకు కుదరట్లేదు ఏమిటి అనుకుంటే ఇలా ఉంటుండగా ఎలా చూడాలి, ఏదో చేద్దామని అనుకుంటే పాపం వాళ్ళేమో అడుగుతుండేవాళ్ళు, సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఇదంతా, 5 లక్షలు ఏదో క్యాటరింగ్, ఇంకో 2 లక్షలు దేనికి అయింది ఇదంతా అంటుంటే, ఓ రోజు పొద్దున్న నాకు ఫోన్ వచ్చి విశ్వపతి గారు మీరు ఇంట్లో ఉంటే నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను. ఎవర్రా బాబు అనుకున్నాను. ఎవరు, ఆ రామకృష్ణారావు గారు. ల్యాండ్ పేపర్ పెట్టారు మీరు ఆ రోజు, నేను ల్యాండ్ పేపర్స్ పెట్టాను బ్యాంకులో. ఆయన ఓకే, ఆయన నేను వస్తానండి అలాగే అని చెప్పి, నేను మోతినగర్లో ఉన్నాం మేము. వచ్చారు, ఆయన రిటైర్ అయిపోవటం అంతా అయిపోయింది అప్పటికి. వచ్చి ఏం లేదు 20,000కి మీ చేత ల్యాండ్ పేపర్ పెట్టించాను, నేను ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను, మీరు ఎంత మీ గురించి చూస్తున్నాను బయట అంతా. మళ్ళీ కలవలేము మేము. ఓకే, మీ గురించి పేపర్లో వచ్చేది, టీవీలు కాకపోయినా ఆ రోజుల్లో పేపర్లో కనపడుతుంది, పుస్తకాలు కనపడతాయి కదా, అన్నీ చూస్తున్నాను, ఇంత ధర్మంగా ఉంటారు, ఇది నాకే చాలా బాధ అనిపించింది, ఎలాగైనా ఆ పేపర్ మీకు వచ్చేలా నేను చేస్తానన్నారు. చూడములు మహానుభావుడు. నిజంగా భగవంతుడు ఆయన మైండ్లో పెట్టకపోతే నేనేం అడగలేదు. ఆయన రిటైర్ అయిపోయాడు, అప్పటికే 5-6 ఏళ్ళు అయిపోయింది. మీ నాన్నగారి కష్టార్జితం, మీ కష్టార్జితం ఎక్కడా కూడా అయాచితంగా రాని ₹1. అండ్ ఆయన అనుకున్నాడు కాబట్టి, మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన మనసులో ప్రవేశించాలి కదా. ఇప్పుడు ఆయన చేయాలని ఇన్ని సంవత్సరాలు చేయని ఆయన, పట్టించుకొని ఆయన ఏం లేవు, ఆయన ఎక్కడో నేను ఎక్కడున్నాను తెలియదు, ఆయన ఎక్కడున్నాడు తెలియదు, వదిలేస్తే సరిపోయేది. కరెక్ట్. ఆయన నా దగ్గరికి వచ్చారు, వచ్చి అనేటప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. లేదు మనం వెళదాం పదండి అని ఎస్బీఐ అదే బ్రాంచ్కి వెళ్ళారు. ఓకే, వెళ్ళి ఆ ఫైల్ తీయమంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది ఎప్పుడు 98లో అయింది కదా, ఆ ఫైల్స్ ఎప్పుడు పోయాయి అన్నారు. అయ్యి బాబోయ్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అవేమీ లేవండి, అసలు మేము వాళ్ళు బ్యాంకు ప్రిన్సెస్ మార్చారు అక్కడి నుంచి, అప్పుడున్న చోటు చేయడం ఇప్పుడు ఇంకో చోటు వేరు, ఇవన్నీ మారుస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడ పోయాయి అన్నారు. అనేటప్పటికి ఈయన పాపం అప్సెట్ అయిపోయి ఆయన ఊరుకోలేదు. భగవంతుడు ఎలా చేస్తాడంటే, నేను చెప్తాను ఇప్పుడు ధర్మం అనేది అలా తీసుకెళ్తాను మనుషుల్ని, వాళ్ళ వెనకాల నుండి తోస్తుంది అనమాట. ఆయన నేను పోలేండి నేనేంటి మనం ఏదో ఫిలాసఫీలో ఉంటాం కదా, పోలేండి మన ప్రాప్తం లేదన్నా నేను.
అంటే ఆయన అంటే లేదు అలా కాదండి, ఎందుకు అలా అవ్వకండి, మనం చేద్దామని మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చుని మళ్ళీ ఇంకో ఎంప్లాయ్ ఎవరు అంటే వాళ్ళ దగ్గర కూర్చుని లేదు ఎలాగైనా చేయాలి, మీరు ఎలాగైనా చూడాలి. ఆయన ఇంతకుముందు దీంట్లోనే చేశారుగా, పని చేశారుగా, ఏదో వాళ్ళు ఇంకెవరో మేనేజర్లు పట్టుకుని ఇంకెవరో ఆఫీసులను పట్టుకుని ఇది ఎలాగైనా చూడాలి ఎలాగైనా చూడాలని చెప్పి 2 రోజుల పాటు వీళ్ళు షిఫ్ట్ అయినప్పుడు అన్నీ ఎక్కడున్నాయో అవన్నీ ఎక్కడ పారేస్తారో ఏదో బ్రాంచ్లో పారేస్తారు. వాటిలన్నింటినీ ఫైల్స్ అన్నీ వెతికించి 4 రోజులు ఈయన కూర్చున్నాడు అక్కడ లిటరల్లీ కూర్చుని. మహానుభావుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీశారు బయటికి తీసి. అప్పుడు వాళ్ళు ఏంటి ఆ బ్యాంక్ వాళ్ళకి విసుగ్గా ఉంటుంది కదా తల్లి, ఇదేమిటి వీళ్ళు నష్టపెడతారు వచ్చి ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం క్లోజ్ చేసేసి ఈయనేమో కట్టలేకపోయాడు, మనం క్లోజ్ చేసి పారేస్తే ఈయన వచ్చి ఇప్పుడు ఇంత కాల్చి తింటాడు, మీకెందుకు కదండి దీంట్లో ఇంట్రెస్ట్ అని అంటారు. అవును అంటారు మనకి అంతే కదా. అనేటప్పటికి వాళ్ళు ఏదో ఇంకా తప్పదు అన్నట్టుగా ఇంకా చేశారు మొత్తం మీద. చేసి వాళ్ళు ఏం చేశారు, అంతా అయ్యి ఇన్ని సంవత్సరాలు ఏంది ఇది క్లోజ్ చేయాలంటే మీరు వీ కెనాట్ గివ్ ఎనీ టైం, ఈరోజు మధ్యాహ్నం ఇప్పటికిప్పుడు మీరు మధ్యాహ్నం కాదు ఇప్పటికిప్పుడు మీరు యూట్యూబ్ అది ఎంత అయ్యి ఏదో 75,000 ఏదో అయింది, 1 lakh ఏదో, ఈ 1 lakh మీరు ఇప్పుడు కడితే నేను 5 పేపర్స్ లేకపోతే ఉన్నాడు. నా దగ్గర 1 lakh అప్పటికప్పుడు ఎక్కడ ఉంటాయి. ఆయన ఇంకోటి ఏమంటాడు, ఆయన ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇంక మళ్ళీ నేను ఐ నాట్ రిలీజ్ ఇస్తాను. రకరకాలుగా ఉంటారుగా మనుషులు. అనేటప్పటికి నాకు అసలు తోచలేదు. నేను అప్పుడు రామకృష్ణారావు గారితో అన్నాను, అండి నేను ఇంకా వదిలేద్దాం అండి, కట్టే పరిస్థితిలో లేదు, అయితే నేను 30,000 నా దగ్గర ఉంది, నేను ఇవ్వగలుగుతాను, ఈ ₹1,00,000 అంటే నా వల్ల కాదు ఇవ్వటం, వదిలేద్దామంటే సార్ మీరు ఏమనద్దు, ఆ 70,000 నేను కడతాను, మీరు వెళ్ళినప్పుడు. ఎవరండి బాబు అసలు నిజంగా ఈ రోజుల్లో అలా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు నేను తీసుకున్నది నాకు అలా నిలిచిపోయింది మైండ్లో. నేను కదా అడిగి, ఇప్పుడు ఆ సుబ్బారావు గారు అడగలేదు కదా, ఈయన కదా అడిగారు, అయినా చేయాలని ఏముంది కదా. నేను అని క్షణాల మీద తల్లి ఆయనకి ఆ బ్రాంచ్లో అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో ఏదో కొంచెం డ్రా చేశారు, ఎక్కువ లేదు ఆయన దగ్గర, రిటైర్ అయిపోయారు కదా ఆయన. అప్పుడు ఇంకెవరో వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో ఫోన్ చేసి వాంచే ట్రాన్స్ఫర్ చేయించమని అదే తెచ్చేసి మొత్తం 1 lakh పే చేసి ఆ డాక్యుమెంట్స్ తీసి నా చేతిలో పెట్టాడు. భగవంతుడు లేడా చెప్పు మరి. అప్పుడు నేను దెన్ ఐ సోల్డ్ ఇట్. అది అమ్మితే ఏదో 11 లక్షలు 12 లక్షలు ఏదో వచ్చింది. అది చక్కగా అందరికీ అడిగి ఇచ్చేసాం, హాయిగా ప్రశాంతంగా ఉందని. కానీ ఈయన ఎప్పుడు వాళ్ళు ఆయన రావటం ఏంటి, దగ్గర కూర్చుని ఏంటి, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ఏంటంటే మనం అలా నిలబడితే, ధర్మాన్ని పట్టుకొని నిలబడితే, భగవంతుని నమ్ముకుంటే ఏదో రూపంలో చేసి తీరుతాడు ఆయన. అది నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో చూశాను తల్లి.